దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. సిలువు గుడారంలో చేరువచ్చిన మీ అందరికి ప్రభు పేరట వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. మరణాత ప్రియులారా, ఈ సిలువు గుడారంలో 8వ రోజు ప్రభు మనకిచ్చిన ఈ వాక్యము నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క 8వ రోజు యొక్క ఈ 9వ రోజు యొక్క ప్రార్థనను మన విశ్వాసముతో ఇటు కార్యమును మనం చేసేవారంగా మరి ఉన్నాం గనుక 8వది అనగా 9వది మనం గమనిస్తూ దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో శుక్రవారము నీ ఆత్మ నడిపింపును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ కృపను బట్టి, నీ ఆత్మ నడిపింపును బట్టి వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధి ఆలోచన క్రియలు నాకు అందించి బలపరిచి నడిపించమని త్రియేక దేవుడు అయిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ ఆలోచన క్రియలను, నీ ఆత్మ నడిపింపును మాకు అందించి నీ ఆత్మ ద్వారా దేవా, మనం నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అలపరిచి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి, నీ ఆత్మ నడిపించి, నీ ఆలోచన క్రియలు మీలో దేవా, నీ సన్నిధిని ఈ దినము అప్పగించుట అనే మాటను ప్రభువా నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించి నీ బిడ్డలతో మాట్లాడమని, దీనదాసుడని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మ నడిపింపు మాకు దయ చూపించమని క్రీస్తు ప్రభువు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడై నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అప్పగించుట అనే అంశములో ప్రభువు నిన్ను నన్ను బలపరుస్తున్నారనే విషయాన్ని మనం గుర్తెరిగి ఉండాలి. ప్రియులారా, మనము గమనించాలి. మార్కు సువార్త 14వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఇక్కడ మీలో ఒకడు నన్ను అనగా, ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా, వాక్యము ఏం చెప్తుంది, ఏమైనా మనం మాట్లాడగలుగుతున్నామా? ఇక్కడ మనం గమనించే ఆలోచన క్రియలు మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఎందుకు మాట్లాడారు? ఇక్కడ యేసు మీలో ఒకడు అనగా, నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచునని వారితో చెప్పగా, వారి దుఃఖపడి ఇలా నేనా ఒకడు అంటే నేనా అని కలవరపడ్డారు. నిన్న కలవరి అన్నాం, ఇలా అప్పగించుట అంటే వారిలో వారు నేనా అని కలవరపడ్డారు. తర్వాత ఏమైంది? అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా, నాతో కూడా పాత్రంలో చేయి ముంచేవాడు నిజముగా మనిషి కుమారుడు ఆయనను గూర్చి రాయబడినట్లు అయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడినో ఆ మనుషుడు శ్రమ, ఆ మనుషుడు పుట్టి నిండిన ఎడల వాడికి మేలని వారి భోజనము చేయుచుండగా, అంటే ఇస్కరియోత పుట్టకుండానే మేలు అనే మాటను మనం ఇక్కడ వింటున్నాం. ఇక్కడ యోహాను సువార్తలో కూడా అదే వచనం కనబడుతుంది ప్రియులారా. మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అప్పగించుటకు మీలో ఒకడు నాతో భోజనం కూర్చున్నవాడు, నాలో మరి భోజనము మా పాత్రలో చేయి ముంచున్నవాడు అన్నారు. నేనా అని 12 మందిలో ఒకరు అన్నారు. ఎవరని కలవరపడుతూ ఆందోళన చెందారు. ఈ రోజుల్లో మన జీవితాల్లో చాలా విషయాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా రకాలుగా మనుషులు మాట్లాడుతూనే ఉన్నారు. రాత్రి ఆల్రెడీ చెప్పాను మీకు, దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నారా అనే రీతిలో ఈరోజు మనం మాట్లాడుతున్నాం.
దొంగ ఎవరంటే భుజాలు తడుక్కునే దొంగగా మనం ప్రవర్తిస్తున్నామా? ఇక్కడ అన్నారు ఏమని? ఇక్కడ మాట్లాడుచున్నప్పుడు యోహాను సువార్తలో 13 అధ్యాయములో మాట్లాడుతున్న ఈ మాటలు ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు తన వాక్యము ద్వారా మనకు గమనించాలి. ఇక్కడ యేసు ప్రభు చెప్పుని ఎడల ఆత్మీయంగా మనం గమనించాలి. మనం గమనించినప్పుడు మిమ్మల్ని అందరిని గూర్చి చెప్పెను, నేను ఏర్పరచుకున్న వారిని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధి. ఇక్కడ చూసారు, ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మిమ్మల్ని అందరిని గూర్చి నేను చెప్పలేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను చూడండి, నాతో కూడా భోజనం చేయవాడు నా మీదకు మడమ ఎత్తును. అక్కడేమో నేనాను అప్పగించుట అనే మాటలు, నేనానే కలవరతనం. ఇక్కడేమో నాతో భోజనము కూర్చున్నవాడు నా మీదకు మడమ ఎత్తును. అంటే యేసు ప్రభుతో కూర్చుండి భోంచేసిన వాడు భోజనం ఆకార భోజనం అని ఇక్కడేమన్నాడు? మొదట గ్రంథంలో మార్కు సువార్తలో ఆ మనుషుడు పుట్టకుండా ఉంటేనే మేలు అన్నాడు. అయితే ఇక్కడేమంటున్నాడు? మనం గమనిస్తూ ఉంటే మనం చదువుతున్నాం, మడమ ఎత్తును అందు లేఖను నెరవేరుటకై ఇలాగు జరుగును. అంటే ఇక్కడ ఏమన్నారు? యేసుప్రభు లేఖనము నెరవేరుటకై ఇది జరుగును. దేవుని మీద కాలు ఎత్తువాడు ఎవడో ఉన్నాడా? లేఖనము నెరవేరటకు, దేవుడు అవమానపరచబడటకు అని. దేవుడుగా ఉన్నాడు కదా, ఆయన మనుషుల మధ్యకు వస్తాడా? మనుషులతో జీవిస్తాడనేది ఎలాగైతే మనుషులు భ్రమపడుతున్నది నిజమని రుజువు చేయటకు మనుషులుగా ఉన్నప్పుడు మనుషులుగా ట్రీట్మెంట్, మనుషులుగా చూస్తారు, మనుషులుగా మాట్లాడతారు, మనుషులుగా గొడవ పడతాడు. దేవుడు మనుషుల రూపంలో వస్తే ఏ రకంగా ఉంటారు, మనుషులు ఏ రకంగా ఉన్నారో ఒక నిర్వచనం కనబడుతుంది. ఇక్కడ ఏమంటాను 19వ వచనంలో, అని మీరు నమ్మునట్లు అది జరుగును, మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుతానో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును. నేను ఎవరిని పంపుతున్నానో వాడు చేర్చుకుంటున్నాడో అలాగనే నన్నును చేర్చుకున్నట్లే. నేను ఎవరినైతే పంపుతున్నానో మీ దగ్గరికి వాడిని చేర్చుకుంటున్నాడో వాడిని చేర్చుకున్నవాడు నన్నును కూడా చేర్చుకున్నట్లే అన్నాడు ప్రభు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నన్ను పంపు వాడిని చేర్చుకున్న వాడిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనిను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో నన్ను అప్పగించునని మీతో నిశ్చయముతో రూఢిగా చెప్పాను. అంటే ప్రియుల ఎవరన్నా అంటే మీలో నన్ను ఒకడు అప్పగించును. ఇక్కడ అప్పగించున మొదట మడుము ఎత్తును అని ఉంది. ప్రియుల ఈ రెండు అంశాల్లో దేవుడు మనతో మాట్లాడే విషయాలు ఎటువంటివన్నీ మనం గమనించినప్పుడు దేవుడు వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడనే విషయం మర్చిపోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ కలిగిన వాడు, ఆత్మతో నింపబడినవాడు, ఆలోచనతో నేను బలపరిచేవాడై ఉన్నాడు. ఆయన ఎదుట మనం ఎలాగుండాలి? ఆత్మ నడిపింపు కలిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులరా, దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు, ఏ రకంగా ఆత్మ తలంపులతో నిన్ను నన్ను బలపరుస్తున్నాడు అనే విషయాలు ఈ రోజున మనం తెలుసుకోవాలి. ఈ రోజున ఏంటంటే మొదటిది కలవరి, రెండోది మడిమి ఎత్తుట. అంటే మీలో నన్ను ఒకడు అప్పగించున్నాడు. అండ్ అప్పగించుట మొదటి అంశమే అప్పగించుట, రెండోది మడిమి ఎత్తుట. అంటే ఎందుకు దేవుడు ఇలా మాట్లాడచ్చు? రెండు రకాలు. యోహాను గారేమో మడిమి ఎత్తి ఉన్నాడు దేవుని ఎదుట, అంటే నాతో భోజనము చేసేవాడు, నాతో జీవించిన వాడు నా మీద మడిమి ఎత్తును అని ఉంది. అలాగే మార్కు గారు ఏం రాశారంటే ఇదిగో అప్పగించుచున్నాడు, నాలో చేయి కలిపిన వాడు, నాతో భోజనం చేసిన వాడు, మీలో 12 మంది ఒక్కడైనా మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు. ఈ లోకంలో ప్రతిరోజు మనుషులు ప్రభువును అప్పగిస్తూనే ఉన్నారు. క్రైస్తవులే కాదు, దేవుని ఆత్మ చేత నింపబడిన ప్రతి వారు కూడా ఎవరిని అప్పగిస్తున్నారు? దేవుని ముందు పెట్టి ప్రతి విషయంలో అబద్ధాలు ఆడుతున్నాం, మోసాలు చేస్తున్నాం,
అక్రమాలు చేస్తున్నాం, అన్యాయం చేస్తున్నాం, అనేకమైన ఎవరు చూడనని పిల్లి పాలు తాగినట్టుగా ప్రవర్తించే ప్రవర్తనలు మనం చేస్తూనే ఉన్నాం. ఇది ఎవరిని అప్పగిస్తున్న ప్రతిరోజు కూడా దేవుని లేకుండా, దేవుని ఊపిరి, దేవుని ఆత్మ, దేవుని తలంపు, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, దేవుని క్రియ లేకుండా మానవుడు మనుగుడు జరగటానికి చాలా కష్టము. సైన్స్ ప్రకారంగా ప్రయత్నం చేస్తే సైన్స్ కూడా చెప్తుంది కదా, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది. సపోజ్ అనుకుందాం, మనిషి కోతి రూపంలో వచ్చాడు. కోతుల్లోకి ఉన్న ఆత్మ, ఆ ప్రాణము ఎవరు సృష్టించారు? అది లేదు. సైన్స్ ఏం చెప్తుంది? అది పాటిస్తున్నారు ప్రజలు. ఇక్కడ ప్రియులారా, ఈ రోజున నీవు గాని నేను గాని ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, మనం గమనించలేని పరిస్థితిలో ఉంటే నష్టం ఎవరికంటే మనకేనండి. ఎవరికండి? మనకే నష్టం. కనుక మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏ రకంగా నిన్ను బలపరుస్తాడు, ఏ రకంగా నిన్ను ఆదరిస్తాడు, ఏ రకంగా నిన్ను దీవిస్తాడు అనే విషయాల్లో మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రభు ఏమైతే మాట్లాడుచున్నారో ఆ విషయాలు మనము గమనించగలిగి ఉండాలి. ఇక్కడ బైబిల్ గ్రంథములో అనేకమైన విషయాలు కనపడినప్పటికీ దేవుడు ఏ రకంగా మాట్లాడుచున్నాడు, ఏ రకమైన తలంపులు చెబుతున్నాడు, ఏ రకమైన క్రియలను అందిస్తున్నాడు అనేది మనము గమనించగలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు చెప్పే ప్రతి మాట కూడా ఎలాగుంటదంటే ఆత్మ సంబంధమైన మాటలుగా ఉంటాయి. ఇది మనం గమనించగలిగి ఉండాలి. గమనించకపోతే నష్టము మనకే అని ప్రభు ఆల్రెడీ చెప్పుచున్నారు. కాబట్టి ఈ రోజున వింటున్న మీరు గాని నేను గాని మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగి ఉండాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒకే మాటను పలికించాడు. ఒకే వ్యక్తి రెండు గ్రంథాల్లో ప్రభు ఏం చెప్పాడు, వారితో ఏం మాట్లాడారు, వీరితో ఏం మాట్లాడారు అనేది దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న విషయాలని మనం గమనించాలి. ప్రియులారా, ప్రభు ఏదైతే మనకు ఈ దినమును అందించారో ఆ పాఠమును మనం గమనించినప్పుడు యేసు ప్రభు సెలవిచ్చిన ఈ మాటను మనం ఆలోచనలోకి తీసుకోవాలి. ఎలాగిచ్చారు ఈ మాట? యేసు ప్రభు ఎందుకు మాట్లాడారంటే మళ్ళీ ఏమన్నారు? ఆకారిని మార్కు సువార్త, ఈ మనుషుడు పుట్టకుంటేనే మేలు, పుట్టకుంటేనే అంటే పుట్టకపోతేనే మేలు అన్నట్టు రీతిలో ప్రభు మాట్లాడి, ఎందుకంటే ఆ మనుషుడుకు శ్రమ, అంటే ఆ మనుషుడు శ్రమ పెట్టడానికి దేవుడు కూడా యేసు ప్రభు ఎంత బాధపడ్డా, నా కొరకు ఇతడు శ్రమ పడుతున్నాడే, అయ్యో నా కొరకే ఎందుకు దేవుడు నా తండ్రి సృష్టించాడే, పైగా ఎవరి గోత్రంలో? యేసుక్రీస్తు గోత్రం, యేసు ప్రభు ఏసేబు గోత్రములో కుమారుడు అతడు. ఎవరు? ఇస్కరియోత. గోత్రాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన గోత్రాలుగా మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, ఈరోజు ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ ఉద్దేశాలు కలిగి నడిపించుచున్న దేవుడు నీకు నాకు అందించుచున్న విషయాలను చూసి ఆత్మ తలంపులుగా మనం ఉండాలి. గనుక ఈరోజు మనము ఏ విషయాలైతే మనం తలంచుచున్నామో, ఏ విషయాలు కలిగి మాట్లాడుచున్నామో, ఏ విషయాలు కలిగి ఆలోచిస్తున్నామో ఇవన్నీ కూడా మనము గమనించగలవారై ఉన్నాము. యోహాను గారు అనేక రకాలుగా ప్రకటించాడు. ఇక్కడ ఏమన్నాడు? 13వ అధ్యాయంలో 21 నుండి మనము చదువుతున్నప్పుడు 32 వరకు కూడా ఈ వచనాలు ఉన్నాయి. 32 వరకు మనం కొన్ని వరకులే చదువుకున్నాం. అంటే ఎందుకు దేవుడు ఈ రకమైన మాటలు? మరి మీలో ఒకడు నా మీద కాలు ఎత్తుతున్నాడు. మడిమి అంటే ఏంటి? కాలు ఎత్తుతున్నాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభుని ప్రతి దినము మనం అవమానపరుస్తూనే ఉన్నాం. ప్రతి దినము అవమానపరుస్తూ బాధపరుస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రభుని కించుపరుస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ప్రభుని వేధిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉన్నది. మన ప్రాణం ఉద్రేకం పడుతుందంటే ఆత్మ ఎంతగా నలిగిపోతుందో గమనించండి. ప్రాణము నీదు నాది కాదండి. మన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాణమైతే కాదు, దేవుడు అనుగ్రహించే ప్రాణం. దేహము కూడా అది నలిగిపోతుంది. అందుకే మీరు గట్టిగా అరవండి, గొడవ పడక్కర్లేదు. కానీ అప్పుడు ఆ శరీరం ఎంత ఆయుష్ తగ్గిపోతుందంటే, ఒక మనిషి అంట
ఒక 5 నిమిషాలు అరుస్తేనంట ఏమండి 2 సంవత్సరాల ఆయుస్సును తగ్గించుకుంటాడని సైన్స్ చెబుతుంది. ఎందుకంటే శక్తిని కోల్పోతాడని సైన్స్ చెప్తుంది. ఈ రోజున నీవు గాని నేను గాని ఏ రకమైన క్రియలు మనం కలిగి ఉన్నాం, ఏ రకమైన తలంపులు మనం కలిగి ఉన్నాం అని ఆలోచించినప్పుడు ప్రియులరా, ప్రభు చెప్పే మాట, ఎందుకు ఈ మాటలు ప్రభు చెప్పుచున్నాడు, ఎందుకు ప్రభు ఈ మాటలు నీకుతో నాకు ఎన్ని మండలకాల దినాల్లో ఈ సిలువ గుడారం ఈ 9వ రోజున ప్రభు సెలవిచ్చిన మాటను మనం ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోతున్నాం? ఈ సిలువ గుడారంలో ప్రభు యొక్క సిలువునాథుడని యేసుక్రీస్తు రక్షకుడని మన పాపములు, మన ఆశలు, మన శోధనలు, మన కోరికలు, మన ఇబ్బందులు, మనకు కలిగిన ప్రతిదీ కూడా ఆయన ఎదుట, ప్రభు నా వల్ల కావట్లేదు కాబట్టి నీ సహాయం నాకు, ప్రభు నా వల్ల కావట్లేదు ఇవన్నీ తప్పించేయి, ప్రభు నా వల్ల కావట్లేదు నేను భరించలేకపోతున్నాను ప్రభా, లేదా ప్రాణం లేదా నన్ను గట్టెక్కించిదే అంటే యేసు ప్రభు అన్నారు, నిన్ను వేధించుటకు నాకు ఇష్టం లేదు, నిన్ను శోధించుటకు నాకు ఇష్టం లేదు, నిన్ను బాధ పెట్టడానికి ఇష్టం లేదు, నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఆశపడ్డాడు. కానీ ఇక్కడ అంటున్నారు కదా, ఇదంతా కూడా ఇస్కరియోత పుట్టకుంటే పుట్టపోతేనే మేలు, ఎందుకు పుట్టాడు అని బాధపడ్డాడంట. కాబట్టి ప్రియులారా, కానీ చరిత్ర గ్రంథాలు మనం చరిత్ర చదివితే ఇస్కరియోత యేసేపు యొక్క గోత్రములోను కలిగిన వాడు, అంటే యేసు ప్రభు అదే గోత్రములో జన్మించాడు కాబట్టి యేసు ప్రభు గమనించాలి. ఇక్కడ గోత్రం అనేది ఇక్కడ మనం గమనించాలి. గోత్రము యేసు ప్రభు గోత్రము ఎవరిదంటే తండ్రి గోత్రమే. ఎందుకంటే యేసేపు యొక్క రక్తాన్ని పంచుకుని పుట్టిన వాడు కాదు, ఎవరి రక్తము కాదు. అక్కడ మరియా తన గర్భమును ఇవ్వటం వలన అది ఎలా ఉందంటే పరిశుద్ధాత్మ యొక్క రక్తముతో కలిగి ఉన్నాడు ఆయన. అందుకే యేసేపు ఏమంటే యేసు ప్రభు ఎవరి గోత్రము సంబంధించిన వాడు కాదు, పర సంబంధమైన గోత్రము సంబంధించిన వాడు అని మనం గమనించాలి. అందుకే యేసు ప్రభు మానవుడు కొరకు, మనుషుడు కొరకు ఎంతగా బాధపడుతున్నాడు, ఆయన ఎంతగా విలపించుచున్నాడు. అయ్యో, ఈ మనుషుడు నా కొరకు పుట్టకుండా నా యొద్దకు రాకుంటే మేలేమో అనుకుని ప్రభు సెలవిచ్చిన మాటలని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు ఏ మాట అయితే చెప్పుచున్నారో ఈ మాటలను మనం గమనిస్తూ ఆత్మ తలంపులు కలిగి మనం ఆలోచన కలిగిన వారుగా ఉండవలసిన వారమైనాం. ప్రియులారా, దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో ఆ విషయాలన్నీ కూడా మనం గమనించగలిగి ఉండాలి. ఈ రోజున ప్రభు ఏదైతే మనతో మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ కూడా వినగలుగుతున్నామా, వినే శక్తి కలిగి ఉన్నామా, వినే ఆత్మ నడిపింపు కలిగి ఉన్నామా? అయితే ఉంటే దేవుడు అంటున్నాడు, కుమారుడా అని పిలుస్తున్నాడు. ఎలాగండి? కుమారుడా అని పిలుచుచున్నప్పుడు ఏంటి ప్రభువా అని పలుకుతుంటే ఎంత ఆనందంగా ఆయన ఉంటాడు. పిలిచిన వెంటనే, అందుకే తలుపు యొద్దనే నేనున్నాను, తలుపు తట్టుతున్నాను కానీ తీసేవారు లేరు అని ప్రభు సెలవిస్తున్నారు. గనుక ప్రియులరా, ఈరోజు మనం గమనించగలిగి ఉండాలి. యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నారు, ఏమన్నారు అనేది మనం చదువుతుంటే అనేక వచనాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ మనకు పురుషోత్తం మరి సాధుర్ సింగ్ గారంట ఏమండి కొన్ని విషయాలు, అనేకమైన విషయాలు చెప్పారు. ఇలా గమనించండి. హృదయాలు ఒక చిన్న మాట చెప్తాను. ఒక తండ్రి కొడుకు కలిపి దొంగతనానికి వెళ్ళారంట. వెళ్తుంటే పూర్వకాలంలో దొంగతనం చేయాలంటే గోడలకు బెజ్జం పెట్టడము, అయితే భూమిలోంచి బెజ్జం పెట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్ళటం జరిగేది. అలాగా ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బెజ్జం పెడతాడంట తండ్రి. కుమారుడు అని ఇక్కడ కూర్చోరా బాబు, ఎవరు వస్తున్నారని చూడు అన్నారంట. కాసేపు తవ్విన తర్వాత తవ్వి వెనక్కి వచ్చి, అరా బాబు ఎవరైనా చూస్తున్నారా అంటే, నాన్న ఎవరో ఏమంటే నమ్మకంగా కాకుండా, డైరెక్ట్ గా కాకుండా చూస్తున్నట్టే ఉంది నాన్న అన్నాడంట. అదేంట్రా, ఎవరు చూస్తున్నారండి, ఎవరు కనపడట్లేదు, చూస్తున్నారు అంటున్నావేంటి అని కుమారుడితో తండ్రి అన్నాడంట. అప్పుడు కుమారుడు అన్నాడంట, నాన్న మరి ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు కమాదము, కానీ ఎవరు మనుషులుగా చూడకపోని దేవుడు చూస్తాడు కదా నాన్న అన్నాడంట. వెంటనే తన గుండెలో రాయి పడిందండి. ఇదేంటి కుమారుడు ఇలా మాట్లాడి ఎవరు చూడకుండా పంపించమంటే పిల్లరా, ఆ క్షణం అంట
గుండె పగిలి ఏడ్చాడండి అతను. ఎవరు? దొంగతనం చేసేవాడు. ఇదేంటి దేవుడి యొక్క మాటను అని అప్పటికప్పుడు అతను కన్నీరుతో, తండ్రి నీ ఎదుట నేనున్నాను, నన్ను క్షమించు ప్రభు అని ఏడ్చి అతడు రక్షణ పొందినట్టుగా చరిత్ర మనకు కథల రూపంలో కనబడుతుంది. ప్రియులరా, ఆత్మ తలంపులు కలిగిన మనము ఈ దొంగవాడు తన కుమారుని కాపలా పెట్టినప్పుడు ఆ కుమారుడు పలికిన మాట చూసారా? నాన్న బాబు ఎవరని చూస్తున్నారా? ఎవరూ చూడట్లేదు కానీ చూస్తున్నారు అనిపిస్తుంది నాన్న అన్నాడు. ఎవర్రా అలా మాట్లాడవని బయటకు వచ్చి అడిగినప్పుడు మనుషులు ఎవరో చూడట్లేదు కానీ దేవుడు చూస్తున్నాడు కదా నాన్న అన్నాడంట. పిల్లలు ఆ మాట ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులతో అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు గుండె పగిలి ఏడిస్తారు. ఈ రోజున నీవు నేను ఏ స్థాయిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో మనం మాట్లాడుతున్నాం, ఏ పరిస్థితిలో ప్రవర్తిస్తున్నాం ప్రియులారా. కనుక చరిత్రలు చాలా మంది ఇమిడి ఉన్నారు చరిత్రలో. ఒకరు కాదు, రెండు కాదు, చాలా మంది చరిత్ర రాసిన వారు ఈ లోకంలో. ప్రతి పట్టణానికి, ప్రతి దేశానికి ఒక చరిత్ర ఉంటది. ఎందుకంటే ఆ చరిత్రను నమ్ముకుంటూ ఆ ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చరిత్ర ఉంది, మన పాత కాలం వారు చరిత్ర చేస్తారు. అలాగే మనకంటూ ఒక చరిత్ర ఉంది, మన ఇండియాకు ఉంది. ఇండియాలో ఉన్న ప్రజలకు, క్రైస్తవులకు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం గమనించుకుంటూ ముందుకు సాగగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాలంలో నీకు నాకు అందించున్నట్లుగా ఆత్మ నడిపింపు దేవదేవుడు దయచేను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ కొందనాలు. ఈ 9వ రోజున ప్రభా తండ్రి ఆందోళన అనగా ప్రభా అప్పగించుట, రెండోది మడిమి ఎత్తుట, ఈ రెండు విషయాల్లో ప్రభా ఒకరే కనపడుతున్నారు. అప్పగించాలని ఆలోచన కలిగి ఉన్నాడు, కానీ మడిమి ఎత్తుట అనేది ప్రభువా తండ్రి అని యేసు ప్రభువా, కుమారుడు అని యేసు క్రీస్తు ప్రభువా, మానవుల కొరకు తనకు తానే ఎన్ని రకాలుగా సిద్ధపడ్డావు నాయన. కొట్టినా, తిట్టినా, సంపదెబ్బలు కొట్టినా, పిడుగు గుద్దులు గుద్దినా, కొరడాలతో కొట్టినా భరించిన దేవుడు దేవా. కానీ ఈరోజు ప్రతి క్షణము నిన్ను అప్పగిస్తూనే ఉన్నాం, ప్రతి క్షణము నీ మీద మడిమెత్తుతూనే ఉన్నాం దేవా. ఈ మమ్మలను, మా తలంపులను, మా ఆలోచనలను క్షమించి దేవా, మా దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ పెద్దలను ఈనాడు ప్రభా ఈ క్షణము నుండి నాయన ఈ మండల కాల దినాల్లో తండ్రి ఎంతమంది అయితే వారి వారి స్థితులను, వారి వారి గతులను, వారి వారి ప్రయత్నములు, వారి వారి ఆలోచనను, వారి వారి క్రియలను సరి చేసుకుంటకు నీ పాదములు ఎదుట మొరపెడుచున్నారో వారి మొరను ఆలకించండి, వారి విజ్ఞాపన ఆలకించండి, వారి ఆలోచనను, వారి తలంపులను సరిచేసి నీ బిడ్డలుగా స్వీకరించి నీ రాజ్యములోకి వారిని ప్రవేశపెట్టమని నాయన ఆహ్వానించమని, నాయన కొత్త ఆకాశ కొత్త భూమిలో తండ్రి పటికమైన సముద్రములో ఆయన సముద్రం అంటే జీవితమును అటువంటి గొప్ప ఆలోచనలోకి వారు నడిపించమని దేనదాసు నన్ను, నా కుటుంబాను, నా బిడ్డలను ప్రభా ఉదయకాలని సాయంకాలకు సహకరించిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి నా చుట్టుపక్కల ఉన్న వారందరి పట్ల నా భార్యను, నా బిడ్డలను, వారి ఆలోచన, వారి తలంపులు, మా క్రియలన్నిటి మీద నీ ఆత్మను కుమరించమని ఆత్మరక్షణకర్త అయిన క్రీస్తు ప్రభు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానుద్రడ మాకు దయచేయం. మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముగా ఆ ప్రార్థనలు క్షమించుము, శోధనగా కింద తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్నమే జయం, అపాధికులం. ప్రవేశరత్నమే జయం, అపాధికులం. ప్రభు సంపూర్ణ విజయం, అపాధికంతకం నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, శిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క రక్షణ, ఆదరణ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.